బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టరు? మమతా బెనర్జీని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇంత అరాచకం చేస్తుంటే, ఈడీ మీదనే దాడులు చేస్తోంది. ఈడీ మీదనే ఈవెన్ కోర్ట్‌లో దాడులు చేపిస్తోంది. ఇది అనేక మంది మాట్లాడుతున్నారు. అది అసమర్థత కాదా అనేది. మనకి అతి ఆలోచనొస్తే అదే సమస్య అన్నమాట. మమతా బెనర్జీకి కావాల్సింది అదే. ఇప్పుడు మమతా బెనర్జీ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడితే సెంటిమెంట్ తీసుకెళ్తది. ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఆల్ అపోజిషన్ లీడర్స్‌ని జైల్‌లో పెట్టింది. పేపర్‌లోళ్ళందరిని మూయించేసింది. కేవలం చివరికి ప్రభుత్వం సంతకం చేసేస్తే కలెక్టర్ ఓకే చేసి ఇచ్చినవి మాత్రం వార్తలెయ్యాలి. ఇలాంటి దిక్కుమాలినటువంటి పదాన్ని తీసుకొచ్చింది. 2.5 సంవత్సరాల పాటు ప్రజల్ని ఏడిపించుకుతింది. చివరికి బలవంతపు అబార్షన్‌ల దగ్గర నుంచి బలవంతపు అరాచకాలు బోలెడు జరిగినాయి. అలాంటి ఇందిరాగాంధీ ఆ తరువాతన దారుణంగా ఓడిపోతే ప్రజలందరూ ఓడగొడితే, ఎమర్జెన్సీలో అరాచకాలు చేసిందనినే కదా ఆమెను ఓడగొట్టింది ప్రజలు గూడా. ఆ ఎమర్జెన్సీ అరాచకాల మీద కేసు పెట్టి అరెస్ట్ చేయగానే ఆమెకు సానుభూతొచ్చేసింది. ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, ఆ ఎమర్జెన్సీ చేసినందుకు గాను ఆమెని శిక్షించడానికి రెడీ అయితే, అయ్యయ్యో! ఆమెకు అన్యాయం జరిగిపోయిందంటే సానుభూతొచ్చేసినటువంటి దేశం మనది. మమతా బెనర్జీ అంతే. ఇప్పుడు పరిపాలన దరిద్రం. అక్కడ మహిళలకే రక్షణ లేదు. విద్యార్థులే ఎదురు తిరిగారు. అలాగే ఆవిడ కేవలం కేంద్రంతో కొట్లాడుతున్నటువంటి పోరాట యోధురాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ గెలవాలనుకుంటోంది. తమిళనాడులో ఇదివరకు కరుణానిధి అదే చేసేవాడు. జయలలిత అదే చేసేవాడు. మమతా బెనర్జీ అదే చేసుకు బతుకుతోంది. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలన పెడితే విక్టిమ్ కార్డ్ తెస్తదనమాట. అందుకనినే పెట్టట్లేదు.